చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు పక్కన పెడితే, చదువు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పీసీసీఎంఎం ఓడీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అది గ్రేస్ మార్క్స్ పరంగా అయినా, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ పరంగా అయినా, అది ఏది అప్లై చేయకుండా డైరెక్ట్గా అప్లై చేసిన దాని పరంగా అయినా, వాళ్ళందరికీ వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ లాంటిది, ఒక బ్రేకింగ్ అప్డేట్. దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్లో కాల్4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని. టాపిక్లో వెళితే పీసీసీఎం నేను ఇంతకుముందు చెప్పాను ఎలా చెక్ చేసుకుంటాం అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అయితే మీరందరూ కూడా నాకు తెలిసి స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవుతున్నారు. అది ఎందుకు అంటే మెమోస్కి అప్లై చేయడానికి, లేకపోతే ఈ స్టేటస్ తెలుసుకోవడానికి. అయితే ఇటీవల ఎవరైతే పీసీసీఎంఎంకి ఇప్పుడు జనవరి వేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఫిబ్రవరిలో అప్లై చేసిన వాళ్ళు వేసుకోండి. సో గ్రేస్ మార్క్స్ కానివ్వండి, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానివ్వండి, అప్లై చేసిన వాళ్ళు కానివ్వండి, లేదు డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళకి కానివ్వండి. డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళకి తత్కాల్లో వచ్చేసిన 2 డేస్లో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఈ గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ద్వారా అప్లై చేసిన వాళ్ళకు కాలేజీలో పీసీసీఎంఎం రాలేదు అని చెప్పించుకున్న వాళ్ళకు ఈ పీసీసీఎంఎం ఏదైతే ఉంటుందో దాని గురించి స్టేటస్ తెలియని వాళ్ళకు వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి ఒక్కసారి స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో మీ లాగిన్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి. అందుట్లో యువర్ ఓడీ ఈజ్ డిస్పాచ్డ్ త్రూ పోస్ట్ అని చెప్పేసి ఒకటి చూపిస్తుంది. అప్లై చేయని వాళ్ళు, పీసీసీఎంఎం తీసుకోని వాళ్ళైతే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఓడీ, అప్లై చేయని వాళ్ళైతే సో అది చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే పీసీసీఎంఎం తీసుకొని ఓడీ అప్లై చేసిన వాళ్ళకేమో త్రూ యువర్ ఓడీ ఈజ్ డిస్పాచ్ త్రూ పోస్ట్ అని చెప్పేసి చూపిస్తుంది. అది అప్డేట్ చేశారు. ఇప్పుడు అయితే ఇంకా లేట్ పట్టుద్దాం అనుకున్నాం, కానీ త్వరగానే ఇది చేయడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీరు పీసీసీఎంఎంఏ తీసుకున్నట్టయితే ఇంతవరకు తీసుకున్న తర్వాత పీసీ నెంబర్ చూసి అది ఎంటర్ చేసి అప్పుడు ఓడీకి అప్లై చేయండి. ఓకేనా? అది